ఆచి చికెన్ మసాలా. దేశంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలను 50% పెంచేందుకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ ప్రతిపాదనను వెల్లడించినట్లు తెలుస్తోంది. దేశంలో లోక్సభ అసెంబ్లీ స్థానాలను 50% పెంచేందుకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ ప్రతిపాదనను వెల్లడించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ అలాగే వీళ్ల నేతృత్వంలో సమావేశం జరిగింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడంలో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందట. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి చేరనున్నాయి. ఇక అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6185కి పెరగనున్నాయి. కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల నుంచి 179కి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరనున్నాయి. సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన కొత్త జనాభా గణన తర్వాత జరగాల్సింది. అయితే 2021 జనాభా గణన ఆలస్యం కావడంతో 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తుంది. దీనివల్ల 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పెరిగిన సీట్లతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లను కూడా అమలు చేయడం సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణను పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ప్రతిపక్షాలను కూడా ఒప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోనుందని విశ్లేషకులు చెబుతున్నారు.